अरे भाई साहब गिर गिरा गिर అక్కడికి అలా చేయలేదు దయచేసి అందరూ నిలబడాలి అన్న కొంచెం ఒక్కడు రాష్ట్ర గీతంతో ఈనాటి కార్యక్రమం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత్ర శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జానపద జనజీవ పసిడి సిరుల పంటంగా సుఖ శాంతుల కార్యక్రమం కి హాజరైన మన ప్రజలందరికీ పెద్దలందరికీ నా నమస్కారాలు. భూభారతి మీద ఈ ప్రతి గ్రామంని తిరుగుతూ ముఖ్యంగా సైదాపూర్ మండల్కి మనం పైలట్ మండల్గా సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి ముందు జిల్లాలో ఉన్న ప్రతి మండలంలో ప్రతి 15 మండలంలో ఒక విస్తృతంగా అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. సైదాపూర్ మండలంని ఎందుకు మనము పైలట్ సెలెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ సుమారు 35,000 ఎకరాలు భూమి ఉంటుంది. దాంట్లో 29,000 ఎకరాల వరకు మనకి సాగు భూమి కాబట్టి ఇది పైలట్గా తీసుకుంటే అంటే మనకి ఒక మంచి చిత్రాలు తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఇది పైలట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు అంటే రెవెన్యూకి సంబంధించిన అయిన కొన్ని కీలకమైన అంశాలు మనకి ఈనాం భూమిని ఉండొచ్చు, సాదా వైనాం ఉండొచ్చు, లావణి పట్టాలు, అసైన్మెంట్ జిల్లాలో ఉన్న అతి తక్కువైనా ఇప్పటికీ సరే కానీ ఆర్ఎఫ్ఆర్ కానీ ఫారెస్ట్ భూమిలు కూడా ఇక్కడ కొంత మాత్రాలు ఉంది కాబట్టి ఈ మండలాన్ని పైలట్ గా తీసుకుంటే ఒక మంచి చిత్రం వస్తుంది ఉద్దేశంతో సైదాపూర్ మండలంని ఈరోజు మనము సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక సైదాపూర్లో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి, 29 గ్రామ పంచాయతీలు ఉన్నది. ఇప్పటి వరకు మనము 12 రెవెన్యూ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాము సార్. ఈ 12 రెవెన్యూ గ్రామంలో చేస్తూ మనకి ఇప్పటి వరకు 1,501 సుమారు అప్లికేషన్స్ రావడం జరిగింది. దాంట్లో 410 మాత్రం అంటే ఈరోజు భూభారతిలో సాల్వ్ చేయగలిగినది మాత్రం రావడం జరిగింది. మిగతా అంతా కూడా మనకి రకరకాల సమస్యలు ఉండొచ్చు, అంటే సాధమైనామా ఉండొచ్చు, అసైన్మెంట్ చేయాల్సిన సందర్భం ఉండొచ్చు, లేకపోతే సర్వే సబ్ డివిజన్స్ రిలేటెడ్ ఉండొచ్చు. అలాంటి సమస్యలు రావడం జరిగింది సార్. సో డీటెయిల్డ్గా కూడా తమరి ముందు ఒక రిపోర్ట్ మనము పెట్టగలుగుతాము. ముఖ్యంగా ఇక్కడ ఈ సైదాపూర్ మండలంలో కానీ జిల్లా యంత్రంగా ప్రతి మండలానికి తిరుగుతూ మనము చూస్తే భూభారతి వల్ల రైతులకు ఏ విధంగా లాభం జరుగుతుంది అని చూస్తే చాలా వాటికి అసైన్మెంట్ సమస్యలు మనకి కనపడింది. సో అది సాధమైనామా కానీ అసైన్మెంట్ కానీ తర్వాత పాస్బుక్ లో డేటా కరెక్షన్ సమస్యలు కూడా మనకి చాలా వాటికి కనపడింది. కానీ గతంలో మనకి ధరణి చట్టంలో అలాంటి దానికి వెసులుబాటు లేనప్పుడు ఆ సమస్యలు మనము తీర్చిదిద్దలేకపోయాము. భూభారతి కింద ప్రత్యేకంగా సాధమైనామా గురించి మాట్లాడితే ఈ మండలానికి చూస్తే సుమారు 600 కన్నా ఎక్కువ సాధమైనామా అంటే ఈ కార్యక్రమం వల్ల వాళ్ళు అప్లై చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు అంటే 2020 నాడు ఒక నెల అప్లికేషన్ చూస్తే మన జిల్లా వాటికి సుమారు 29,876 అప్లికేషన్ జిల్లా యంత్రంగా వచ్చింది. ఉపయోగపడే చట్టం, అద్భుతమైన చట్టాన్ని రూపొందించినటువంటి మరి ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి ఒకసారి గట్టిగా చెప్పాలండి. అందరి ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ వెల్ఫేర్ శాఖ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రీతమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని ఒకరిద్దరు రైతులతోటి కలెక్టర్ గారు సౌకర్యాలు ఉన్నటువంటి చట్టం గురించి
7 గుంటల భూమి 20 ఏళ్ళ కొనుక్కొని 3 సార్లు అప్లై చేసినా కానీ పట్టకెక్కుతలేదు. ఇగో ఈసారి అన్న చేస్తానని చెప్పి వచ్చినా సార్. మీ పేరు ఎంఆర్ఓ ఎవరు ఏంటది రైతు అడిగేది ఏంటమ్మా? సార్ 2000 సంవత్సరంలో ఇతను సాదా బైనమ్మ ద్వారా కొనుక్కోవడం జరిగింది సార్. అయితే ఈయన 2020లో కూడా మనకు మీ సేవ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా సాదా బైనమ్మ అప్రూవ్ కాలేదు సార్. మనకి భూభారతిలో సాదా బైనమ్మ సెక్షన్ 20 ఎకరం భూమి ఉన్నది, అది 14 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఒక 20 గుంటలు నా పేరు మీద అయింది, మళ్ళీ వేరే వాళ్ళ పేరు మీద 20 గుంటలు అయింది. ఆ 14 సంవత్సరాల నుండి మేము తిరుగుతూనే ఉన్నాం. అప్పటి నుండి ఆ భూమి మాకు వచ్చేది వేరే వాళ్ళ పేరు మీద నుంచి వెళ్ళి మాకు రావాలని కోరుకుంటాం సార్. మా నాన్న భూమి నా పేరు మీద ఎక్కింది 20 గుంటలు ఎక్కలేదు సార్, అది చేయనని నేను కోరుకుంటాను. నమస్కారం. ఏంటి ఎంఆర్ఓ గారు? సో దాంట్లో 2228 అప్లికేషన్స్ లో సుమారు 600కి పైగా ఇక్కడ ఈ కార్యక్రమం యంత్రంగా మనకి దరఖాస్తులు రావడం జరిగింది. వారందరికీ కూడా మనం అతి త్వరలో ఈ ఎంక్వైరీ చేస్తూ రికార్డ్ వెరిఫికేషన్ చేస్తూ మనం వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతామని ఆ నమ్మకం మనకి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టే ముందు మనకి గతంలో ధరణి ఉండొచ్చు, ఆ తర్వాత వచ్చే భూభారతిలో వచ్చే అన్ని దరఖాస్తులు కూడా ఇది పైలట్ మండల్ చేసుకున్నాము కాబట్టి దానికి ముందు అన్ని కూడా ఆన్లైన్లో సాల్వ్ చేయడం జరిగింది. మిగిలినవి ఏదైనా అప్లైన్ పిటిషన్ సర్వే కోసం 29 ఉన్నాయి, అది కూడా అతి త్వరలో మనం పూర్తి చేయగలుగుతాము. మిగతా వచ్చే అప్లికేషన్లు కూడా అంటే 1600 అప్లికేషన్ వచ్చి ఉంటే దానికి ఇప్పుడు ఇచ్చే సిటిజన్ లాగిన్లో 1200 వరకు సుమారు ఆన్లైన్ కూడా చేయడం జరిగింది సార్. అంటే 2-3 టీంలు పెట్టుకుంటూ ప్రతి టీం ఆధ్వర్యంలో ఏమైనా అప్లికేషన్ వచ్చింది అదే టీం మళ్ళీ పకడ్బందీగా కూర్చుంటూ జాగ్రత్తగా అన్ని అప్లికేషన్లు ఆన్లైన్ చేయడం జరుగుతుంది. చాలా వాటికి ప్రజలకు కూడా చైతన్యం రావడం జరిగింది. అంటే ఎప్పుడు వాళ్ళు చూడలేని రికార్డ్స్ మనకి సేత్వార్ ఉండొచ్చు, పాత పహనీలు ఉండొచ్చు, అసైన్మెంట్ రిజిస్టర్ ఉండొచ్చు, సీలింగ్ రిజిస్టర్ ఉండొచ్చు. అలాంటి సందర్భం ఎప్పుడు వాళ్ళు చూడలేకని ఈరోజు మన గ్రామ స్థాయిలో పైలట్ చేసే వల్ల వాళ్ళకి కూడా తెలుస్తుంది వాళ్ళ భూమి ఏ కేటగిరీలో, వాళ్ళ ల్యాండ్ నేచర్ ఏ కేటగిరీలో వస్తుంది అని వాళ్ళకు కూడా అవగాహన రావడం జరిగింది. మొన్న మీరు ఆదేశం ఇచ్చిన తర్వాత అన్ని కూడా అతి త్వరలో ఆన్లైన్ చేస్తూ ఎంక్వైరీ ప్రక్రియ ఈ సత్వరగా కంప్లీట్ చేస్తూ మనం ముందుకు పోతామని హామీ ఇస్తూ ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు అతి ప్రతిష్టాత్మకమైన భూభారతి ఖచ్చితంగా దాని ద్వారా సత్ఫలితాలు తీసుకొని ప్రజల దగ్గరికి ఇవ్వగలుగుతామని ఆ నమ్మకంతో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అమూల్యమైన సమయం మీరు ఈరోజు మనందరికీ కేటాయించినందుకు మిమ్మల్ని ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మండల్ ప్రొఫైల్ కానీ, రెవెన్యూ సదస్సు సమ్మరీ కానీ, దీనికి సంబంధించిన అనేక అంశాలను అందరికీ తెలిసిందే. మరొకసారి వేదిక మీద అతిథులను సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ గౌరవనీయులు మానకొండ మండల్ ప్రొఫైల్ కానీ, రెవెన్యూ సదస్సు సమ్మరీ కానీ, దీనికి సంబంధించిన అనేక అంశాలను అందరికీ తెలిసిందే. మరొకసారి వేదిక మీద అతిథులను సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ గౌరవనీయులు మానకొండ శాసనసభ్యులు ఈరోజు రెవెన్యూ సదస్సు నిర్వహించడానికి విచ్చేసినటువంటి గౌరవ అతిథులు, మన ముఖ్య అతిథి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ శాఖ మాత్యులకు, అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాతో సహచర శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారికి, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లయ్య గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు, ఇతర అధికారులందరికీ కూడా ఒక ధరణి అనే రాక్షసి మనల్ని వేధిస్తూ ఉండే, ఆ వేధింపులకు ఎంతోమంది బలైపోయినారు. ఏ స్థలాన్ని చూసినా ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పడేసి ఈ కన్ని విని ఎరుగని రీతిలో 75 సంవత్సరాల్లో ఏనాడు ఇంత ఘోరంగా భూమిని ఆక్రమించుకొని
ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పడేసి దాన్ని మళ్ళీ వాళ్ళ పేరు మీదకి మార్చుకున్నటువంటి సంస్కృతి గత ప్రభుత్వంలో దాదాపుగా 170-80 మంది దీని ద్వారా బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కాదా? అవునా? ఉన్నారా లేదా? ధరణి వల్ల నష్టపోయిన వాళ్ళు ఎందరో చేతులు ఎత్తండి. ధరణి వల్ల అందురించే మా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీని గురించి చాలా అధ్యయనం చేసి దాన్ని మనం ఎన్నికల ప్రచారంలోనే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారంగానే దాన్ని తీసేసి దానికి బదులుగా అన్నిటికీ పరిష్కారం కలెక్టర్ గారు చెప్పినారు. మీ సాదా బైనామాలకు పరిష్కారం, మీ అసైన్ ల్యాండ్లకు పరిష్కారం, మీ లావణి పట్టలకు పరిష్కారం, మీ భూ సమస్యలన్నింటినీ కూడా భూభారతి ఒక పరిష్కారం దొరుకుతుందని దాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఈ భూముల వల్ల మనం ఎంత నష్టపోయినాం, ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగినాం. మరి ఈ ధరణి వల్ల నష్టపోయి చివరకు ఎంఆర్ఓలను పెట్రోల్తో కాల్చేసిన రోజులున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్లో ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి కాల్చేసినారు. గుర్తుందా మీకు? ఉందా? మర్చిపోయినారా? ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. అంతటి ఒక అంటే చెప్పుకోలేని మాటల్లో ఉన్నటువంటి చట్టం ఆ ధరణి చట్టం. దాని గురించి మా మంత్రివర్గం అంతా కూడా ఆలోచించి శాసనసభ్యులు కూడా ఒక అసెంబ్లీలోనే చర్చ జరపడమే కాకుండా మళ్ళీ మనకు జిల్లాలకు పంపించి దీని మీద అందరూ ఎంఆర్ఓలతోని అధికారులతోని జిల్లాలో ఉన్న మేధావులతోని ప్రతి ఒక్కరితో కూడా చర్చించి దీన్నంతా కూడా ఒక అధ్యయనం చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుందని మనం చేసి ఈరోజు ఈ చట్టాన్ని జూన్ 2 నాడు ప్రవేశపెడతా ఉన్నాం. 14 నాడు భూభారతి చట్టాన్ని మనం ప్రవేశపెట్టినాం. కాబట్టి అంబేద్కర్ మహనీయుని బర్త్డే రోజు కాబట్టి దానికి జ్ఞాపకంగా జూన్ 2 నాడు ఈ చట్టం వస్తుంది. మీ ప్రతి సమస్యకి ఇక్కడ పరిష్కారం ఉంటుంది. మరి నిర్వహణ కోసం ముఖ్య అతిథిగా వచ్చేసిన భూభారతి చట్టం సృష్టికర్త గౌరవ రెవెన్యూ మంత్రి మరియు అదేవిధంగా హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి గత ప్రభుత్వం ప్రజల పాలిట ఎంతో నష్టం చేకూర్చే విధంగా ధరణి చట్టాన్ని తీసుకొచ్చి ఎంతోమంది రైతులకు నిద్రలేని రాత్రులు గడిపే విధంగా గత చట్టం ఉండే. అసలు ఆ చట్టం వల్ల మనం ఎంతో కష్టపడి కొన్న భూమి కూడా మనకు చెందుతుందో చెందదో అనే ఒక ఆందోళన నిత్యం మనకు ఉండేది. ఎంతోమంది రైతులు కూడా గతంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, గుండెపోట్లతో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు ఈ చట్టం పట్ల విసిగి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ ఎంతోమంది పురుగుల మందు తీసుకుపోయి అటు వాళ్ళ మీద కూడా ప్రయోగం జరిగింది. వీళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు అనేకం మనం చూసినాం. ఇంతకుముందు మన సత్యనారాయణ గారు చెప్పినట్టు అసలు ఏం చేయని పాపని కూడా ఒక తహసీల్దార్ గారిని వారి ఆఫీస్లోనే పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఉదాంతాన్ని కూడా మనం చూసినాం. నిజాన్ని కూడా అక్కడ తహసీల్దార్ కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఏం సంబంధం ఉండదు. అయినప్పటికీ కూడా వారు చేయని తప్పు కూడా వాళ్ళు బలైన సందర్భాలు అనేక మనం చూసినాం. ఈ చట్టంలోని లోపాలన్నింటినీ సరిదిద్ది ఒక దేశానికి రోల్ మోడల్ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఈ భూభారత్ చట్టం ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా నిలవాలని చెప్పి తీసుకొచ్చిన గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా ఈ చట్టాన్ని చూసినట్టుంటే ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంది. మొన్నటికి మొన్న ఈ చట్టం మీద ప్రతి మండలంలో కూడా మన జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రతి మండలంలో కూడా అవగాహన సదస్సు ఏర్పరచుకున్నాం. రైతుల నుంచి కూడా చాలా చక్కటి స్పందన వచ్చింది. మంచి చట్టం తీసుకొచ్చారని చెప్పి మన ప్రభుత్వాన్ని కొనియాడుతున్నారు. ఇంకా కొన్ని సమస్యలు గతంలో ఇందిరాగాంధీ హయాంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దళితులకు
అసైన్ భూములు ఇచ్చారు. ముఖ్యంగా వాటన్నిటి కూడా శాశ్వతంగా పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ దళితుల నుంచి రైతుల నుంచి ఆ డిమాండ్ ఉంది. వాటిని అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మంత్రి గారు వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం కల్పించిన గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీనివాస్ నాడు సైదాపూర్ మండలంలో భూపరమైన సమస్యలుంటే వాటన్నిటినీ భూభారతి ద్వారా పరిష్కరించి భవిష్యత్తులో మీకు సంబంధించిన హక్కు, భూమి అంటే గౌరవము, భూమి అంటే ఒక విశ్వాసము, దాని మీద వివాదాల్లో ఇరికి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి అన్ని జిల్లాలు తిరుగుతున్నటువంటి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, సత్యం గారు, అదేవిధంగా పెద్దలు ప్రోటోకాల్ చైర్మన్ అర్కార వేణుగోపాల్ గారు, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం గారు, మార్కెట్ చైర్మన్ సుధాకర్ గారు, సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా హుస్నాబాద్ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సిపి గౌ సలాం గారు, మరి నిర్మల జయరాజ్ కోయడ మార్కెట్ చైర్మన్ గారు, హుస్నాబాద్ సింగిల్ విండో శివయ్య గారు, అదేవిధంగా సిద్దిపేట లైబ్రరీ చైర్మన్ కేడ లింగమూర్తి గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, స్థానిక మీ మాజీ సర్పంచ్, ఇతర వార్డు మెంబర్లు, ఈ ప్రాంతానికి సంబంధించిన అక్కా చెల్లెలు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎక్కడికన్నా వస్తే గ్రామంలో ఉండబడేటువంటి సమస్య ముఖ్యమైనది. మాది భూముల ధర నెల తప్పు పడ్డది, దీన్ని పరిష్కరించమనే కాగితం ఉంటుండే. దాదాపు గత ప్రభుత్వంలో తెలంగాణ వ్యాప్తంగా 30-40 లక్షల భూ వివాదాలకు సంబంధించినటువంటి భూమి యజమానులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ మొత్తం కాంగ్రెస్ నాయకులు మీ అందరి ఆశీర్వచనంతో కాంగ్రెస్ ప్రజాపాలన గెలిపేయండి, ధరణిని బంగాళాఖాతంలో వేసి మీకు భూమికి రక్షణ ఉండే భూభారతి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినాం. ఇవాళ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఇంతమంది పెద్ద మనుషులు చెప్పినారు, సాదా బైనామా కావచ్చు, లేదా వారసత్వం నుంచి వచ్చేది కావచ్చు, లేదా భూమికి సంబంధించి 1 ఎకరం 10 ఎకరాలు ఉంటే 1 ఎకరం ప్రభుత్వంలో పోతే 10 ఎకరాలు కూడా ధరణిలో ప్రభుత్వ భూమిని చూపెట్టేటువంటి అంశాలు కావచ్చు, లేదా వారసత్వంతో పాటుగా ఎవరో తెలివైన మొత్తం ఎక్కించుకుంటే మిగతా అన్నదమ్ములకు రాని అంశం కావచ్చు, అనేక రకాల వివాదాలకు ఈరోజు పరిష్కారం చూపెట్టేటువంటి మార్గం భూభారతి అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మనందరికీ ఆధార్ కార్డు ఉంది. ఇప్పుడు ఈ భూమికి సంబంధించిన యజమానికి భూధార్ కార్డు వస్తుంది. ఏ జాగా మన ఎక్కడుంది ఆ జాగా నక్షతోటి ఇలా మీ అందరికీ భూమికి సంబంధించిన హక్కును, గౌరవాన్ని మీకు కలగజేయడం అనే మాట మనం చేస్తాం. ఈరోజు అటువంటి భూధారకు సంబంధించి హక్కును కలిగించేటువంటి ఒక విధానంగా ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అనేకమైనటువంటి రెవెన్యూ పరమైనటువంటి అంశాల మీద అవగాహన కలిగిన వాళ్ళతో కలిసి ఈ చట్టాన్ని రూపొందించడమే కాకుండా అందరికీ అవగాహన కలగాలి. భూమి అంటేనే గౌరవం, ఆ గౌరవం కోర్టుల చుట్టూ, ఆ గౌరవం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగద్దు, వాళ్ళ భూమికి హక్కును గౌరవాన్ని కలిగాలని ఇవాళ ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. దయచేసి అందరూ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎక్కడ కూడా భవిష్యత్తులో మీ స్థానిక శాసనసభ్యుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు ఊరు తిరుగుకుంటా అన్ని సమస్యల మీద అవగాహన తెచ్చుకొని ఈ మండలం చాలా రైతులంతా కూడా ఒక సోదరపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకునేటువంటి ఆలోచనతో ఉన్నారనే మాట అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి సైదాపూర్ మండలం అనేటువంటిది తప్పకుండా ఈ జిల్లాకి కాక రాష్ట్రంలో రెవెన్యూ పరమైనటువంటి విమర్శలన్నీ లేదా విభేదాలన్నీ పరిష్కారమై ఒక మంచి ఆదర్శ మండలంగా ఉండే విధంగా మీరంతా సహకరించి రెవెన్యూ అధికారుల సహకారంతో మనం నెంబర్ 1 ఉండే ప్రయత్నం చేద్దామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తాం. మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, నాకు సహచర మంత్రివర్యులు మా పెద్దన్న పొన్నం ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్న మానకొండూరు శాసనసభ్యులు మిత్రులు
సత్యనారాయణ గారికి, అదే రకంగా మరొక శాసనసభ్యులు సొప్పదండి సత్యన్నకు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశన్నకు, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి, అదే రకంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నారు వేదిక మీద, వారందరూ, గౌరవ పోలీసు యంత్రాంగం, గౌరవ రెవెన్యూ యంత్రాంగం, ఈ కార్యక్రమానికి హాజరైన భూములున్న ఆసాములు, రైతన్నలు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు, ఆ పేరున శిరస వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. సహచర మంత్రివర్యుడు మా పెద్దన్న పొన్నం ప్రభాకర్ అన్న వారి నియోజకవర్గంలో ఇది రెండవసారి రావటం ఈ భూభారతి మీటింగ్ గురించి. పోయినసారి సిద్దిపేట జిల్లా తరఫున ఒక మండలంలోకి వచ్చాను. ఈరోజు కరీంనగర్ జిల్లా తరఫున ఇక్కడ సైదాపూర్ మండలానికి అన్న తీసుకొచ్చాడు. హన్మకొండ ఎలకతుర్తికి వచ్చాను పోయినసారి. ఈరోజు సైదాపూర్ కరీంనగర్ జిల్లా పక్షాన్ని తీసుకొచ్చాడు. నిత్యము మీకోసమే తన నియోజకవర్గం కోసం సగం భాగం రాష్ట్రానికైతే మిగిలిన సగం భాగం తన నియోజకవర్గ ప్రజల కోసం, వారి బాగోగుల కోసమే నిత్యము తప్పించే మీ శాసనసభ్యులు, మా సహచర మంత్రివర్యులు మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ ఆనాటి ధరణి, ఈనాటి భూభారతి, ఈ రెండు విషయాల గురించి గతంలో ఇదే మండలంలో గౌరవ కలెక్టర్ గారు మీకు అవగాహన సదస్సు చేసుంటారు. ఈ సైదాపూర్ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటి వరకు సుమారు 1600 అప్లికేషన్లు వచ్చాయని గౌరవ కలెక్టర్ గారు ఇంతకుముందే చెప్తున్నారు. ఈ 1600 అప్లికేషన్లో 2020 చట్టం నాడు ఆన్లైన్లో మీరు సాదా బైనామాలు అప్లై చేసుకోండి, నేను క్లియర్ చేస్తాను అని ఆనాటి ప్రభుత్వం చెప్పింది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 9,26,000 మంది అప్లికేషన్లు అప్లై చేసుకున్నారు. కానీ ఆనాటి ధరణి చట్టంలో అసలు ఆ అంశాన్నే పొందుపరచని కారణంగా ఆ సమస్యలన్నీ అంతే పేరుకుపోయి ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశలో ఈనాడు ఈ భూభారతి చట్టంలో సాదా బైనామాలు పరిష్కరించే అంశాన్ని పేర్కొనబడింది. ఇది కోర్టులో స్టేలో ఉన్న కారణంగా హైకోర్టులో రాబోయే కొద్ది రోజుల్లో దాన్ని క్లియర్ చేపించి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వాళ్ళు న్యాయమైనవి ఏవైతే సాదా బైనామాలు ఉన్నాయో వాటన్నిటినీ ఈ భూభారతి చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుద్ది. అంతేకాదు, ఇందాక అన్న చెప్పినట్లు పేరు తప్పుపడ్డా, ఇంటి పేరు తప్పుపడ్డా, పురుషుడు బదులు స్త్రీ పడ్డా, స్త్రీ బదులు పురుషుడు పడ్డా, 10 ఎకరాలుంటే 10 కుంటలు పడ్డా, వివిధ కారణాల చేత ఏదైనా చిన్న తప్పు ఉంది అని పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దే అంశమే ఆనాడు ధరణిలో లేదు. ఆ కారణంగా ఆలి మెలలో ఉండే తాలిని అమ్ముకొని ఆ ఇంటి యజమాని, ఆ రైతన్న చెప్పులు అరిగిందాకా కోట్ల చుట్టూ తిరిగినా ఆ సమస్యల పరిష్కారం కాలేదు. ఈ భూభారతిలో ఇటువంటి చిన్న చిన్న తప్పులన్నిటినీ సవరించే అంశాన్ని ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ వరకు పరిష్కరించే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది. అంతేకాదు, గతంలో భూములు కొంటే చుట్టూ సరిహద్దులు ఉండేవి. ఈ సరిహద్దుల వల్ల భూములు కొన్న వాళ్ళకి, మిగుల్చుకున్న వాళ్ళకి అనేక పంచాయతీలు వస్తుండేవి. అటువంటి పంచాయతీలు రావద్దు అని భూమి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే సరిహద్దులతో పాటు భూమిని సర్వే చేయించి ఆ మ్యాప్ను కూడా మీ పాస్బుక్లో అప్లోడ్ చేయాలనేది ఈ చట్టంలో పేర్కొనబడింది. దీనివల్ల భవిష్యత్తు తరాలలో మీరు తిని తినక ఎకరమో 2 ఎకరాలు మీకు భూమి ఉంటే మీ పిల్లలు అనుభవించడానికి వచ్చేసరికి
అది గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో సమస్యలు కొని తెచ్చుకున్నట్లుండేది. ఆ సమస్యలు ఈ మ్యాప్ వల్ల భవిష్యత్తులో ఇబ్బంది రాదు. ఆ పెద్దమ్మ అడుగుతుంది, బాగానే చెప్పామన్నా సర్వే చేయడానికి మాకు సర్వే లేరు అని అడుగుతుంది. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 6,000 మంది సర్వేర్లని ప్రతి మండలానికి 8 నుంచి 10 మంది తగ్గకుండా ప్రైవేటు సర్వేర్లకు లైసెన్సులు ఇచ్చి వాళ్ళకి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మీ దగ్గరికి ప్రభుత్వము పంపుతుంది. అది 27వ తారీఖు నుంచి ఈ సర్వేర్లకి ట్రైనింగ్ ఇవ్వటం మొదలు పెడుతున్నాము. దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఈనాడు 286 మంది సర్వేర్లు ఉన్నారు. దీన్ని మొదటి విడత 1000 మందికి పెంచుతున్నాము. అంతేకాదు ఆనాడు విఆర్ఓ వ్యవస్థని ఆ దొరవారు అర్ధరాత్రి తీసి రోడ్డు మీద వేశారు. ఈనాడు జూన్ 2వ తారీఖు నుంచి ప్రతి రెవెన్యూ గ్రామం రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారిని జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ పెడుతున్నాము. మీ కోరిక మేరకు దాన్ని చట్టంలో పెట్టాము. ఎక్కడైనా ఫారెస్ట్ భూములు ప్రైవేటు భూముల మధ్య గట్టు పంచాయతీ, ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములకు మధ్య గట్టు పంచాయతీ, దేవాదాయ భూములు ప్రైవేటు భూములకు మధ్య ఉన్న గట్టు పంచాయతీలను కూడా ఈ భూభారత ద్వారా శాశ్వతంగా వాటి సమస్యని ఎవరి భూమి హద్దులు ఎక్కడున్నాయో వాటిని పరిష్కరించే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. ఇలా అనేక అంశాలు మనిషికి ఆధారులాగా భూమి ఉన్న ఆసామికి ఒక నెంబరు భూదారు నెంబరు కూడా ఇవ్వబోతున్నాము. ఇలా అనేక అంశాలని మీ రెవెన్యూ గ్రామాల వద్దకే ఇవాళ సైదాపూర్లో ఎలా అయితే మీ దగ్గరికే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ తిరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ గ్రామాలకి జూన్ 2వ తారీఖు నుంచి ప్రతి గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము మీ గ్రామానికే వస్తారు. అప్లికేషన్లు కూడా వారే తెస్తారు. మీ సమస్యలు ఆ అప్లికేషన్లో ఎక్కడ ఉందో ఆ సమస్యను టిక్ పెడితే ఏ అధికారి దగ్గరికి మీరు వెళ్ళనవసరం లేదు. ఆనాడు ఫీజు 1000 రూపాయలు తీసుకునేవారు. 1 రూపాయి కూడా మీరు ఫీజు కట్టనవసరం లేదు. ప్రభుత్వమే మీ ఇంటి వద్దకే వస్తుంది. శాశ్వతంగా మీ రెవెన్యూ సమస్యలు తీర్చే విధంగా ఈ భూభారత చట్టాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఆనాటికి ఈనాటికి చట్టంలో ఉన్న తేడా మీరు గమనించాల్సింది, ధరణిని ఏర్పాటు చేసేటప్పుడు కేవలం 4 వ్యక్తులు 4 గోడల మధ్య వారికి వచ్చిన ఆలోచనని ధరణి అనే పేరు పెట్టి మన మీదేసి రుద్దారు. ఈనాడు భూభారతి తయారు చేయడానికి 6 నెలలు పట్టింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో తిరిగి ఆ రాష్ట్రాల్లో ఉండే మంచి అంశాలన్నీ తీసుకొచ్చి క్రోడీకరించి అసెంబ్లీలో పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా దాన్ని వివరించి మీరిచ్చిన సూచనలు కూడా పొందుపరిచి ఫైనల్ గా చట్టాన్ని చేసి చట్టానికి నియమ నిబంధనలు కూడా దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 100 రోజుల్లో తయారు చేసుకొని దేశానికి ఒక రోల్ మోడల్ భూభారతి 2025 చట్టాన్ని మీ అందరి దయతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఈనాడు మీ ముందుకు రావడం జరిగింది. ఉన్న ఆసాములు ఎవరు అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకి పరిష్కార మార్గం ఈ చట్టంలో ఉంది. ఆనాడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఇందాక చెప్పినట్టు కోర్టుకు పోయేది. ఈనాడు ఒక ఎంఆర్ఓ గారు తప్పు చేస్తే
మీరు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆర్డీఓ గారి దగ్గర చెప్పొచ్చు, అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర చెప్పొచ్చు. అడిషనల్ కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారి దగ్గర చెప్పొచ్చు, సిసిఎల్ఐలో చెప్పొచ్చు. కలెక్టర్ గారే తప్పు చేస్తే సిసిఎల్ఐలో చెప్పొచ్చు, స్పెషల్ ట్రిబ్యునల్లో కూడా చెప్పొచ్చు. అంటే ఒకసారి ఒక వ్యక్తి తప్పు చెప్పాడు, న్యాయం చేయలేదు అని మీకు అనిపిస్తే కోర్టు మెట్టెక్కాల్సిన అవసరం లేదు. 2 స్థానాలలో మీ సమస్యల్ని అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. అప్పటి నుండి ఈ భూమి పెండింగ్ లోనే ఉండే, ఇక మాకు ఈ భూమిని కాదు కావచ్చు ఇంతనే వదిలేయాలి అనుకున్నాం. కానీ ఈ భూభారతి చట్టం ద్వారా మాకు ఇది వచ్చినందుకు చాలా సంతోషం. వెంటనే ఇచ్చారు మా కలెక్టర్ గారు, ఏమనుకుంటున్నాం దగ్గర పెట్టి. మాది 3 ఎకరాల భూమి సార్. అది దాంట్లో అప్లై కాదు. కలెక్టర్ దగ్గర కాకపోతే అప్లికేషన్ పెట్టినాము, వచ్చేసింది సార్. మంచి జరుగుతుందా ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందా నీకు? ఓకేనా? ఓకే, చదవండి. తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి లాంటి చట్టం, భూమి వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే చట్టం. వారికి శిక్షణ ఇచ్చి వారి ద్వారా ఈ చట్టాన్ని మరి ముందుకు తీసుకెళ్లేటువంటి 10 లక్షల యూనిట్, అందులో 3,50,000 రూపాయల సబ్సిడీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ కార్యక్రమం